ఇండియన్ రైల్వేస్లో ఫుడ్ అస్సలు బాలేదని మనమందరం ఎప్పుడూ తిట్టుకుంటాం కదా. కానీ అదే ఫుడ్ వెనుక వేల కోట్ల రూపాయల మోనోపోలీ సామ్రాజ్యం ఉందనే విషయం నీకు తెలుసా? ఐఆర్సీటీసీ అనగానే మనం కేవలం టికెట్ బుకింగ్ వెబ్సైట్ అనుకుంటాం, కానీ అది తప్పు. భారతీయ రైల్వే వ్యవస్థలో తిండి పెట్టే ఏకైక బాస్ వీళ్లే. రైళ్లలో ప్రైవేట్ ఫుడ్ డెలివరీకి కొన్ని ఆప్షన్స్ ఉన్నా 90% పైగా మార్కెట్ అంతా వీళ్ల చేతిలోనే ఉంటుంది. దీన్నే ప్యూర్ స్టేట్ స్పాన్సర్డ్ మోనోపోలీ అంటారు. అసలు వీళ్ళకి అంత ఆదాయం ఎలా వస్తుందో తెలుసా? మెయిన్గా 2 విధాలుగా వస్తుంది మావా. మొదటిది, ప్యాంట్రీ కార్లు మరియు స్టేషన్లలోని స్టాళ్లను నడిపే ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి భారీగా లైసెన్స్ ఫీజు వసూలు చేస్తారు. రెండవది, రోజుకు లక్షలాది రైల్ నీర్ వాటర్ బాటిళ్లు మరియు ఫుడ్ నేరుగా అమ్మడం ద్వారా వచ్చే లాభం. ఏ ప్రైవేట్ కంపెనీకి లేని ఒక క్రేజీ అడ్వాంటేజ్ వీళ్ళకుంది మావా, అదే మాస్ స్కేల్. కోట్ల మంది ప్రయాణికులు వీళ్ళ ఫిక్స్డ్ కస్టమర్లు. తక్కువ మార్జిన్ ఉన్నా సరే భారీ వాల్యూమ్ సేల్స్ ద్వారా కొండంత ఆదాయాన్ని గణిస్తారు. ఈ ఫుడ్ బిజినెస్ ద్వారా వచ్చే ప్రాఫిట్స్ రైల్వేస్కు ఒక కీలకమైన ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నమాట. క్వాలిటీ సమస్యలున్నా సరే ఐఆర్సీటీసీ సృష్టించిన ఈ మోనోపోలీ వ్యవస్థను బ్రేక్ చేయడం సాధ్యం కాదు మావా. ఎందుకంటే అది ఒక పవర్ఫుల్ ఎకనామిక్ ఫోర్స్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ ఇన్సైట్స్ కోసం ఇప్పుడే ఫాలో కొట్టే